మన భూమి మీద ఒక దేశం ఉంది. దాని సైజు మీ ఊరి కంటే కూడా చాలా చిన్నది అంటే నమ్ముతారా? కానీ ఆ దేశపు రోడ్ల మీద మన దగ్గర ఆటోల్లాగా కోట్ల రూపాయల ల్యాంబోర్గిని, ఫెరారీ కార్లు తిరుగుతూ ఉంటాయి. అక్కడ అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనే మాటే ఉండదు. అలాగే అక్కడ కనిపించే ప్రతి రెండో వ్యక్తి కోటీశ్వరుడే. ఈ వీడియోలో నేను మిమ్మల్ని అలాంటి 3 అద్భుతమైన దేశాల టూర్కు తీసుకువెళ్ళిపోతున్నాను. పదండి మరి. అందులో మొనాకో దేశం ఎంత చిన్నదంటే బహుశా మీ పల్లెటూరు దీనికంటే చాలా పెద్దది. మీరు ఉదయం పూట మొనాకోలో వాకింగ్కి వెళితే కేవలం 1 గంటలో మొత్తం దేశాన్ని చుట్టేస్తారు. ఎందుకంటే విస్తీర్ణం పరంగా వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో 2వ అతి చిన్న దేశం మొనాకో. దీని మొత్తం విస్తీర్ణం కేవలం 2.02 కిలోమీటర్లు మాత్రమే. మన ఇండియాలో జనాభా ఉండే సాధారణ గ్రామాలు కూడా మొనాకో దేశం కంటే పెద్ద సైజులో ఉంటాయి. కానీ సైజులో చిన్నదైనంత మాత్రాన మొనాకో ఒక సాధారణ దేశం అయితే కాదు. ఈ దేశంలో అడుగు పెడితే ప్రతి క్షణం ఒక అద్భుతమైన ఫీలింగ్. ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాల మధ్య సముద్ర తీరాన ఉన్న మొనాకోలో ప్రతి అంగుళం భూమి ధర 100 కోట్లు. అక్కడ స్థిరపడాలని పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్, బిజినెస్ మెన్లు కోరుకుంటూ ఉంటారు. మన లెక్కల ప్రకారం చూసుకుంటే మొనాకోలో 1 గజం భూమి ధర ₹1,00,00,000 వరకు ఉంటుంది. అంటే అక్కడ మీరు 100 గజాలు కొనాలనుకుంటే 100 కోట్లు పెట్టాలి. ఇక మొనాకోలో అడుగు పెట్టగానే మీరు ఏదో దేశం కాకుండా ఒక మాయాజాలం లాంటి లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ పేదరికం అనే మాట ఉండదు. ఈ దేశంలో పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. మొనాకో ప్రజలు తమ సంపాదనలో ₹1 కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా అక్కడ సిటిజన్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక పోలీస్ ఫోర్స్ ఉన్న దేశం మొనాకో. అడుగడుగునా ఉండే హైటెక్ కెమెరాల వల్ల అక్కడ క్రైమ్ రేట్ చాలా చాలా తక్కువ. గత 10 ఏళ్లలో అక్కడ మహిళలపై ఒక్క లైంగిక వేధింపు కూడా జరగలేదు. ఈ దేశంలో మెడికల్ ఫెసిలిటీస్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అక్కడ ప్రజలు సగటు వయసు దాదాపుగా 90 ఏళ్లు బ్రతుకుతారు. మొనాకో ఒక కొండ ప్రాంతం అయినప్పటికీ ప్రజల కోసం దేశవ్యాప్తంగా పబ్లిక్ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఉంటాయన్నమాట. ఇక మొనాకోలో ప్రజలు క్రమశిక్షణకు చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీరు రోడ్డు మీద షర్ట్ విప్పి నడిస్తే భారీగా ఫైన్ కట్టాలి. అలాగే రోడ్డు మీద ఒక చిన్న కాగితం ముక్క పడేసిన, ఉమ్మి వేసిన సీసీటీవీ కెమెరాలు మిమ్మల్ని ఇట్టే పట్టిస్తాయి. ఈ దేశంలో అందరినీ ఆకర్షించే మరో పెద్ద విషయం మొనాకో గ్రాండ్ ప్రిక్స్. ఏడాదికి ఒకసారి అక్కడ సాధారణ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రేసింగ్ ట్రాక్గా మారిపోతాయి. ఫార్ములా 1 కార్లు 300 కిలోమీటర్ల స్పీడ్తో ఆ చిన్న వీధుల్లో వెళుతూ ఉంటే దేశం మొత్తం దద్దరిల్లుతుంది. జనాభా తమ ఇళ్ల బాల్కనీలో కూర్చుని ఆ రేస్ని ఎంజాయ్ చేస్తారు. రేస్ కోసం ప్రత్యేక స్టేడియం లేని ఏకైక దేశం అది. రేస్ జరిగే టైంలో రోడ్ల మీదకు సాధారణ వాహనాలకు, ప్రజలకు అనుమతి ఉండదు. మీ ఇంటి మేడ మించి నిలబడి ఆ రేస్ను చూసి ఆనందించాలి. ఇక మొనాకో సముద్ర తీరంలో ₹100 కోట్ల విలువైన యాచ్లు నిలబడి ఉంటాయి. ఈ విలాసవంతమైన షిప్లలో హెలీప్యాడ్స్, స్విమ్మింగ్ పూల్స్, పర్సనల్ సినిమా హాల్స్తో పాటు మినీ జలాంతర్గాములు కూడా ఉంటాయి. ప్రపంచంలోని కుబేరులు తమ లగ్జరీ షిప్లను ఇక్కడ పార్క్ చేయడానికి గొప్పగా ఫీల్ అవుతారు. అలాగే అక్కడ మాంటే కార్లో క్యాసినో గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. 19వ శతాబ్దంలో కట్టిన ఈ క్యాసినో డిజైన్ చాలా అద్భుతం. అయితే అక్కడ ఒక వింతైన రూల్ ఉంది. ఆ దేశ ప్రజలు మాత్రం ఆ క్యాసినోలో గ్యాంబ్లింగ్ ఆడడానికి వీల్లేదు. తమ పౌరులు జోదానికి బానిసలు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ రూల్ పెట్టుకుంది. ఆ క్యాసినో కేవలం విదేశీ టూరిస్టుల కోసం మాత్రమే. మొనాకోను వదిలేసి ఇప్పుడు మనం యూరప్ పవర్ హౌస్ అనబడే మరో దేశానికి వెళ్దాం. అదే లక్సెంబర్గ్. ఈ దేశం దాదాపుగా 2586 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే 3702 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న మన గోవా రాష్ట్రం కంటే ఇది చాలా చిన్నది. కానీ సంపద విషయంలో లక్సెంబర్గ్ ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. తలసరి ఆదాయం విషయంలో ఈ దేశం అందరికంటే ముందుంటుంది. లక్సెంబర్గ్ చట్టాల ప్రకారం అక్కడ ఎవరినైనా పనిలో పెట్టుకుంటే కనీసం €2,700 జీతం ఇవ్వాలి. అంటే మన కరెన్సీలో దాని విలువ ₹90,000 జీతంతో సమానం. మన దగ్గర చాలా మంది ఉద్యోగులు ఏడాది మొత్తం కష్టపడినా అంత సంపాదించలేరు. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల మధ్యలో ఉన్న ఈ లక్సెంబర్గ్ ప్రపంచానికి ఒక ఫైనాన్షియల్ హబ్. అక్కడ ప్రతిరోజు పెద్ద పెద్ద బ్యాంకుల ద్వారా ₹1,000 కోట్ల తారుమారవుతూ ఉంటాయి. అంటే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇక లక్సెంబర్గ్లో గాలి ఎంత స్వచ్ఛంగా, వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఈ దేశంలో పచ్చదనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని యూరప్ గ్రీన్ హార్ట్ అని కూడా పిలుస్తారు. ఎంత ఎక్కువ డబ్బు, పేరు ఉన్నప్పటికీ లక్సెంబర్గ్ ప్రజలు చాలా సింపుల్గా, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు షో ఆఫ్కు దూరంగా ప్రశాంతమైన జీవితానికి దగ్గరగా ఉంటారు. లక్సెంబర్గ్ సమాజంలో ప్రజల మధ్య అపారమైన నమ్మకం ఉంటుంది. ఈ దేశంలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు అందరూ 3 భాషలు అనర్గళంగా మాట్లాడతారు. వాటిలో లక్సెంబర్గీష్, ఫ్రెంచ్ మరియు జర్మన్ భాష ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి ఇంగ్లీష్ కూడా బావచ్చు. ఇన్ని భాషలు వింటుంటే మీరు ఒకే దేశంలో ఉన్నట్టు అనిపించదు. ప్రపంచం మొత్తం మీ చుట్టూ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు లిక్టెన్స్టీన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి బహుశా ఈ దేశం పేరు కూడా తెలీదు.
ఈ దేశం ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దుల మధ్య ఉన్న ఆల్ప్ పర్వతాల్లో ఒక అద్భుతం లాంటిది. దీని సైజ్ కేవలం 126 కిలోమీటర్లు. అంటే మన దేశ రాజధాని ఢిల్లీ కంటే దాదాపు 10 రెట్లు చిన్నది. కానీ లిక్టెన్స్టీన్ అసలు బలం అంతా ఆ దేశపు సంపదలో ఉంది. అక్కడ తలసరి ఆదాయం ఎంత ఎక్కువ అంటే ఈ దేశంలో పేదవాళ్లు ఉండరు. మన ఇండియాలో సగటు నెలవారీ ఆదాయం 16,000 నుంచి 17,000 రూపాయలుంటే ఎక్కువ. లిక్టెన్స్టీన్లో అది దాదాపుగా $10,000 ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారుగా 9 లక్షలన్నమాట. ఈ దేశంలో పనిచేసే ప్రతి వ్యక్తి కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో సులభంగా కోటీశ్వరుడవుతాడు. ఇంత డిమాండ్ ఉండడం వల్లే ఆస్ట్రియా, హంగేరీ లాంటి పొరుగు దేశాల నుంచి చాలా మంది అక్కడికి పని కోసం వెళతారు. ఇలా పక్క దేశాల నుంచి వచ్చే వాళ్లకు పాస్పోర్ట్ లేదా వీసా లాంటివి ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఉదయం పనికొచ్చి సాయంత్రం తమ సొంత దేశానికి వెళ్ళిపోతారు. లిక్టెన్స్టీన్ ఇంత ధనవంతంగా ఉండడానికి కారణం అక్కడ బిజినెస్ సిస్టమ్. అక్కడ ఎన్నో హైటెక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఉన్నాయి. ప్రపంచ స్థాయి మిషనరీ, డెంటల్ పరికరాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ పళ్ళు, ఫార్మా ప్రొడక్ట్స్ ఇక్కడే తయారవుతాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, మేఘాలను తాకే శిఖరాలు లిక్టెన్స్టీన్ను ఒక మాయాజాలంలా మారుస్తాయి. ఇక్కడ ఉండే రాటికన్ పర్వతాలు ట్రెక్కింగ్, స్కీయింగ్కు చాలా ఫేమస్. చలికాలంలో ఈ కొండలు మంచుతో మరింత అందంగా తయారవుతాయి. ఇక లిక్టెన్స్టీన్ ఒక ప్రిన్స్లీ స్టేట్. అంటే ఇక్కడ ఇప్పటికీ రాజుల పాలన సాగుతోంది. ఆ దేశపు రాజు తమ పూర్వీకులు కట్టిన వాదుస్ ప్యాలెస్లోనే నివసిస్తాడు. అక్కడి నుంచి అతనికి దేశం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని ఆర్టిఫిషియల్ పళ్ళు తయారు చేసే అతిపెద్ద సెంటర్ ఈ దేశమే. ఇక్కడ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెంటిస్టులు ఇక్కడ తయారైన పళ్ళనే ఎక్కువగా నమ్ముతారు. అంతేకాకుండా ఈ దేశంలో ఎన్నో హైటెక్ మిషన్లు ప్రపంచం మొత్తానికి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక ఇక్కడ వాతావరణం ద్రాక్ష సాగుకు బాగా సరిపోతుంది. అందుకే ఈ దేశంలో ఎటు చూసినా ద్రాక్ష తోటలే. ఈ ద్రాక్షను ఉపయోగించి ఇక్కడ అద్భుతమైన వైన్ తయారవుతుంది. లిక్టెన్స్టీన్ వైన్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందిగా పేరు పొందింది. అక్కడ ప్రజలకు పార్టీలంటే చాలా ఇష్టం. మన ఇండియాలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ఆగస్టు 15వ తేదీన లిక్టెన్స్టీన్లో కూడా ఒక పెద్ద వేడుక జరుగుతుంది. ఎందుకంటే అదే రోజు ఈ దేశపు పాత రాజు ప్రిన్స్ ఫ్రాన్స్ జోసెఫ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని లిక్టెన్స్టీన్ రాజు తన ప్రజలందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తాడు. ఆ రోజు ప్రస్తుత రాజు ప్రిన్స్ హన్స్ అడమ్ II తన ప్యాలెస్ గార్డెన్స్ను దేశ ప్రజలందరికీ ఓపెన్ చేస్తాడు. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ప్రతి పౌరుడు రాజు ప్యాలెస్కు వెళ్ళొచ్చు. ఆ పార్టీలో ప్రజలందరికీ రకరకాల వైన్స్, ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే లిక్టెన్స్టీన్కు సొంతంగా ఎలాంటి సైన్యం కానీ ఆర్మీ కానీ లేదు. శాంతి కంటే మించిన పెద్ద ఆయుధం లేదని వాళ్ళ నమ్మకం. 1868వ సంవత్సరంలోనే తమ ఆర్మీ సిస్టమ్ను రద్దు చేశారు. ఇంత సంపద ఉన్నప్పటికీ ఈ దేశంలో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేదు. మీరు ఫ్లైట్ ఎక్కాలంటే పక్కనే ఉన్న ఆస్ట్రియా దేశానికి వెళ్ళాలి. రోడ్డు మార్గం ద్వారా అక్కడికి వెళ్ళడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఆర్మీ లేకపోయినా సరే లిక్టెన్స్టీన్ చాలా సురక్షితమైన దేశం. అక్కడ సెక్యూరిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఇళ్ల తలుపులు కూడా వేసుకోరు. ఈ అందమైన లిక్టెన్స్టీన్ దేశానికి అసలైన సంపద కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్లకున్న